చనిపోలేదు చెప్పంటారు అదేంటి అసలు? విజయవాడ రాజరాజపేటలో డయేరియా వచ్చి 4 రోజుల పైనుంచే ఇక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఇది వాటర్ కలుషితంతో వచ్చిన డయేరియా అనేది అధికారులందరికీ తెలుసు, కానీ ఇది ఓపెన్ కావట్లే. ఇది నిర్ధారణ చేయడానికి కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి చేయట్లే. ఎవరు చనిపోవట్లేదంటే ఒక 4 చనిపోయి ఉన్నారు లేదని డిఎస్హెచ్ఓ గారు అంటే సరిపోతుందా? అంటే కారణాలు ఏంటి, తప్పిపుచ్చుకుంటే కారణాలు చూపిస్తున్నారు తప్ప వాస్తవానికి డయేరియా ఈ వాటర్ వల్ల ఇబ్బంది జరిగింది. ప్రజలు తిరుగుతుంటే భోజనం లేక అల్లాడుతున్నారు. చుట్టుపక్కల ఏమైనా తింటాక కూడా దొరకవు. టీ తాగాలన్నా టిఫిన్ చేయాలన్నా ఏమి దొరికే పరిస్థితి లేదు. గవర్నమెంట్ నీళ్ళు సప్లై చేసి అన్నీ ఇస్తున్నాం అన్న ఒపీనియన్తో ఉంటుంది, కానీ ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి బతకడం కోసం వాళ్ళకి ఆ మెడిసిన్తో పాటు తింటాక తిండి, కాయగూరలు, పప్పు, దినుసులు అన్నీ అందిస్తే గవర్నమెంట్ ఏదో ఆదుకున్నారని ఈ డయేరియాని ఇప్పుడు కూడా నిర్ధారణ చేయకపోతే ఇంకా చాలా ఇంట్లోంచి బయటకు రాక ఈ గవర్నమెంట్ దీని మీద నమ్మకం లేక బయటకు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అంటే సింగనార్ ప్రాంతం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి లేకపోయినా అప్పు చేసినా సరే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం మీద అయితే నమ్మకం కోల్పోతుంది అనేది వాస్తవం.